ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఆల్రెడీ చేస్తుండొచ్చు, లేకపోతే నేను చెప్పిన తర్వాత మీరు డెఫినెట్ గా స్టార్ట్ చేస్తారు. ఇండియాలో జెన్సీ పాస్ట్ 1 year గా ఒక థింగ్ మీద చాలా అబ్సెస్డ్ గా ఉన్నారు. అదే డిజిటల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, కానీ ఏప్రిల్ 2024 లో దీన్ని యూపీఐ యాప్స్ తోటి ఇంటిగ్రేట్ చేసింది మన గవర్నమెంట్. సో అప్పటి నుంచి 2025 ఆగస్ట్ కి టోటల్ డిజిటల్ వెల్త్ వాల్యూ అనేది 377% గ్రో అయింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్టింగ్ ఆర్ జెన్సీస్. పర్టికులర్లీ 18 to 24 ఉన్న వాళ్ళు 15% ఉంటే 25 to 34 ఏజ్ ఉన్న వాళ్ళు 48% మంది ఉన్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనలాంటి యంగ్ పీపుల్ దగ్గర లక్షల సేవింగ్స్ ఉండవు. మన దగ్గర ఉన్న 5,000 10,000 బ్యాంక్ లో అలాగే ఉంచేస్తాం. దానివల్ల వడ్డీ రాదు, దాని ఇన్వెస్ట్మెంట్ అనరు. ఆ డబ్బులతో మనం ఈ రోజుల్లో ఒక సెంటు భూమి కొనలేము. అదే డబ్బుల్ని ఎవరికైనా ఇచ్చి వడ్డీకి తిప్పుదామన్నా తిరిగి వస్తుందా అనేది గ్యారంటీ లేదు. సో 2024 లో యూపీఐ యాప్స్ లో డిజిటల్ గోల్డ్ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల పీపుల్ స్టార్టెడ్ టు పోర్ దేర్ మనీ ఇంటూ దేర్ సేఫ్ గోల్డ్ వాలెట్స్. మీరు స్టోర్కి వెళ్ళి నిజమైన బంగారం కొందాం అనుకున్నారనుకోండి, ఆర్నమెంట్ కానీ కాయిన్ కానీ 22 క్యారెట్స్ దొరుకుతుంది. అండ్ ఆ రోజున్న రేట్ ప్రకారం తరుగు మజూరీ కూడా యాడ్ చేసి, జిఎస్టీ కూడా యాడ్ చేసి, వాడు ఎంత అడిగితే మీరు అంత కట్టాల్సిందే. అదే డిజిటల్ గోల్డ్ అయితే ఆ రోజున్న రేట్ ప్రకారం మీకు ఎంత వీలైతే అంత 24 క్యారెట్స్ బంగారాన్ని మీ సేఫ్ గోల్డ్ వాలెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రోజే మీ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫాలో ఫర్ మోర్.